ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఆయన వస్తాడు లుంగి కట్టుకొని ముఖ్యమంత్రి ఆయన ఉపన్యాసం చెప్తాడు బాధ పేరు నమ్మడం సిగ్గుచేటు ఉత్తరప్రదేశ్ పర్ క్యాపిటల్ 71,000 ఆయన ఉపన్యాసం చెప్తే మనం విని తరించాలన్న తెలంగాణలో తెలంగాణ పర్ క్యాపిటల్ 4వ వంతు కాదు మన దాంట్లో చారాన పనిచేసిన వచ్చి మనకు చెప్తారట నీతి మనం వినాలి విని తరించాలి బాగలేదా రాహుల్ ఇది there must be a limit Mr. Rahul is it democracy is it the way the union minister should speak is it the way to insult a people of a state it is intolerable brother నేను ఏమంటున్నాను దయచేసి ఓడించేటోళ్ళు గెలిపించేటోళ్ళు ప్రజలు వ్యక్తులు గారు వ్యక్తులు అట్లా అనుకుంటోళ్ళు వెరి వెంగళ ప్రకింద లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ప్రజాస్వామ్యం ఉంటాడు నేను ఓడిస్తాను మాట్లాడతాడా మాట్లాడుతున్నా అది అహంకారానికి లేదా అవివేకానికి నిదర్శనం అవుతుంది తెలుగుకాలం ముచ్చట అవుతుంది అది ఎందుకు ఆ పనికి మాలిన నాకు అర్థం కాదు ఇవన్నీ వాదనల కిందకి వస్తాయా ఇవి ఆర్గ్యుమెంట్స్ ఇవి గీ చిల్లర మాటలతో కేసీఆర్ని కొడతారా నాకు అర్థం కాదు ఈ దిక్కుమాలిన ఆరోపణలు గీ చిల్లర ముచ్చట్లు ఈ కాయగూరకుడు మాటలు గివేనా వీటితో మేము కేసీఆర్ని దెబ్బతీసి గింత కొరితే ఆలోచన ఉంటుంది గింత కురుస మంచిది కాదు బ్రదర్ అది కేసీఆర్ జాతీయ స్థాయిలో బయలు పెడితే మొత్తం రైతు బంధు ఇస్తా అంటాడు దళిత బంధు ఇస్తా అంటాడు మన కొంప మునుగుతుందని వాళ్ళ భయం అంతే కదా ఇంకేమున్నది థ్యాంక్ యూ ఇంకేం సార్ మల్లేశం గారు